పిల్లలు రండి రండి, మీకు ఈరోజు నాకు మంచి కథ చెప్తాను. వస్తున్నారా? త్వరగా రావాలి. వచ్చేసారా? కథ పేరేంటో చెప్పనా? బొగ్గయ్య చెట్టు బెరడు. కథ పేరు విన్నారా? కథ వినండి మరి. ఒక ఊళ్ళో బొగ్గయ్య అనే అతను ఉండేవాడు. అతడు తన కుటుంబం గడవడానికి ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. కానీ కొన్నాళ్లకు ఆ సంపాదన సరిపోక కుటుంబ పోషణకు ఎంతో మంది వద్ద సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. ఇక ఆ సొమ్ము ఇచ్చిన వాళ్ళు అతన్ని తిరిగి ఇయ్యమని అడగసాగారు. అట్లా కొద్ది రోజులు గడిచాక ఇంకా ఇయ్యమని వెంటబడసాగారు. కానీ అతను తిరిగి ఆ సొమ్ము ఇయ్యలేకపోయాడు. దానితో వాళ్ళు అతని మీద గోల చేయసాగారు. ఇక అప్పుడు అతను ఆ ఊరిలో ఉండలేక అక్కడ నుండి బయలుదేరి వెళ్ళసాగాడు. అట్లా వెళుతూ ఉండగా ఒక చోట అతనికి అలసట వచ్చింది. అది అడవి ప్రాంతం కాస్త. ఇక సేద తీరదాం అనుకుని ఒక చెట్టు కింద విశ్రమించాడు. కొద్దిసేపట్లోనే బొగ్గయ్యకు నిద్ర పట్టింది. అప్పుడు ఆ చెట్టు బొగ్గయ్య బొగ్గయ్య అని గట్టిగా పిలిచింది. బొగ్గయ్య ఉలిక్కిపడి వెంటనే కళ్ళు తెరిచి ఎవరు తనను ఇక్కడ పిలుస్తున్నారా అని చూశాడు. చుట్టూ చూసుకున్నాడు ఎవరు పిలుస్తున్నారా అని. అప్పుడు తనని పిలిచింది ఆ చెట్టేనని తెలుసుకోగలిగాడు. ఆశ్చర్యం వేసింది. తనను ఎందుకు చెట్టు పిలిచి ఉంటుందా అని. అప్పుడు చెట్టే ఇట్లా అంది బొగ్గయ్యతో. ఏమనంటే, ఏమిటి బొగ్గయ్య, వింతగా ఉందా? నేనేమిటి ఇలా పిలిచాను అని అనుకుంటున్నావా? మన మధ్య ఎటువంటి అనుబంధం లేకుండా నువ్వు నా చెట్టు నీడన సేద తీరాలని అనుకోవు కదా. మన మధ్య ఏదో అనుబంధం ఉండబట్టే నువ్వు ఈ రోజున నా నీడన సేద తీరుతున్నావు బొగ్గయ్య అని అంది. అది విన్న బొగ్గయ్యకు మరింత ఆశ్చర్యం వేసి మరింత ఆశ్చర్యపోతూ, మన మధ్య అనుబంధమా? అదెలా సాధ్యం అన్నాడు. చెబుతా విను. ఒకప్పుడు నేను కూడా నీలాగా చాలా అప్పులు చేసి ఇట్లా ఈ అడవి దారిన వచ్చాను. అప్పుడు ఒక సాధువు తపస్సు చేస్తూ కనిపించాడు. నేను అతని వద్దకు వెళ్ళి అతని తపస్సుకు భంగం కలిగించాను. అది చూసి సాధువు నన్ను శపించాడు, నువ్వు చెట్టువైపోతావు అని. అప్పుడు నేను చాలా బాధపడి మన్నించమని ఆ సాధువును వేడుకున్నాను. అప్పుడు ఆ సాధువు దయతలిచి నా మీద, సరే బాధపడకు, కొంతకాలానికి నీలాగా అప్పులు చేసిన ఒక అతను ఇటుగా వస్తాడు, నీ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు, నువ్వు సహాయపడు, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది, మళ్ళీ నువ్వు మామూలు మనిషివైపోతావు అని చెప్పి అన్నాడు. అదే ఆ అప్పుల బారిన పడి నువ్వు ఈ రోజున నా చెట్టు కింద విశ్రాంతి తీసుకోవటానికి ఇన్నాళ్లకు వచ్చావు. ఆ సాధువు మాటలు నిజం అయ్యాయి అని అన్నది ఆ చెట్టు. ఇదంతా విన్న బొగ్గయ్యకు చాలా ఆశ్చర్యం వేసి ఆ చెట్టుకు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అప్పుడు ఆ చెట్టు, బొగ్గయ్య, నా చెట్టు బెరడు కాస్తంత పట్టుకొని నీ ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో ఒక మంచి స్థానంలో ఆ బెరడును ఉంచు. అప్పుడు నీకు ఎంత ధనం కావాలో అంత ధనం అది నీకు సమకూరుస్తుంది. ఆ ధనంతో నీ అప్పులన్నీ తీర్చుకో, మళ్ళీ నీకు మరింత ధనాన్ని ఇస్తుంది. ఆ ధనంతో నువ్వు సుఖ సంతోషాలతో జీవించు అని చెప్పి అన్నది ఆ చెట్టు. అప్పుడు
బొగ్గయ్య ఆ చెట్టు బెరడును సంతోషంగా కాస్తంత తీసుకున్నాడు. వెంటనే ఆ చెట్టు మామూలు మనిషిగా మారిపోయింది. అప్పుడు బొగ్గయ్యతో, సరే బొగ్గయ్య, నేను ఇంకా సెలవు తీసుకుంటాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ మనిషి. అప్పుడు బొగ్గయ్య ఆ చెట్టు బెరడును తీసుకొని సంతోషంగా తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఇంటికి వెళ్ళగానే ఒక మంచి స్థలం చూసి ఆ బెరడును, చెట్టు బెరడును ఉంచాడు. అంతే, ఎంతో ధనం సమకూరింది బొగ్గయ్య ఇంటిలో. ఆ ధనాన్నంతా తిరిగి అప్పులు ఇచ్చిన వాళ్ళందరికీ ఇచ్చివేశాడు. అప్పుడు మళ్ళీ ఎంతో ధనం సమకూరింది. ఆ ధనంతో సుఖ సంతోషాలతో తన కుటుంబంతో దర్జాగా జీవించసాగాడు బొగ్గయ్య. కథ విన్నారుగా పిల్లలు? ఈ కథ వల్ల ఏం తెలుసుకోగలిగారు? కథ వల్ల తెలిసింది ఏమిటంటే, మన కష్టపడి పని చేస్తే ఏదో రోజున మనకు కావాల్సింది సమకూరుతుంది ఏదో విధంగా. ఎందుకంటే బొగ్గయ్య కష్టపడి సంపాదన కోసం ఎన్నో పనులు చేశాడు. కానీ సాధ్యం కాకపోయినా, ఊరు వదిలి వెళ్ళినా తనకు మళ్ళీ తను మంచివాడుగానే ఉన్నాడు. అప్పులు కూడా తీర్చాలనుకున్నాడు. కాబట్టి అక్కడ అట్లా సహాయం లభించి ధనం కూడా పొంది తిరిగి వచ్చి మళ్ళీ అప్పులు తీర్చేసి సంతోషంగా జీవించటం మొదలుపెట్టాడు. కథ విన్నారుగా?